సార్ ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా మీరు డెమోక్రటిక్ కోసం పోరాడుతూనే ఉన్నారు, రిఫార్మ్స్ కోసం. కానీ ఆ దిశగా అసలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు వెళ్తున్నట్టు కనిపిస్తుందా మీకు? సుబ్రాలు, ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నది ఒక డెస్టినేషన్ కాదు, అది ఒకరోజు చేరుకున్న లక్ష్యం కాదు, ఒక ప్రాసెస్. ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ప్రజాస్వామ్యం మనకి వికసించింది పూర్వంతో పోలిస్తే. ఒకప్పుడు స్వతంత్రం వచ్చాక ఒక 30-40 ఏళ్ల పాటు మంచి నాయకులు ఉండేవాళ్ళు, గౌరవప్రదమైన వాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ అంత పెత్తందారి రాజకీయం ఉండేది, ప్రజల జీవితంతో సంబంధమేం లేదు. ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి ఏదో లారీల్లో కార్యకర్తలతో వచ్చి ఇలా అనేవాళ్ళు, మేమందరం మజ్జిగ లేకపోతే పానకం ఇచ్చేవాళ్ళం, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళం, ఎలక్షన్లో ఓటేసేవాళ్ళు. అక్కడి నుంచి ఈవేళ రాజకీయంలో ఎన్ని లొసుగులున్నా కూడా ప్రజలతో మమేకమై రోజువారీగా ప్రజల సమస్యల గురించి పట్టించుకోకపోతే రాజకీయానికి మనుగడలేదు. అది ప్రజాస్వామ్యం కొంచెం లోతుకెళ్ళినట్టే కదా. ఆ రోజుల్లో రిగ్గింగ్ యథేచ్ఛగా జరిగేది. అసలు కొన్ని కులాల వాళ్ళు పోలింగ్ కూడా అలిచ్చేవాడు, వాళ్ళ పేరుతో ఎవడో ఓటేసేవాడు. ఇప్పుడు డబ్బుల ప్రభావం ఉన్నమాట వాస్తవే, కానీ ఓటుంటే స్వేచ్ఛగా వేస్తున్నారు కదా. కాబట్టి ప్రజాస్వామ్యంలో చాలా లొసుగులు ఉన్నమాట వాస్తవం, కానీ అసలు ప్రజాస్వామ్య ప్రయాణంలో మనం ఏమీ సాధించలేదని కూడా పొరపాటు అవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు సార్, సంక్షేమం అలాగే డెవలప్మెంట్, ఈ రెండింటి మధ్య కొంత మీకు సంఘర్షణ నడుస్తుంది అని అనిపించట్లేదా? ఖచ్చితంగా, నేను ఈ మాట రోజు చెప్తున్నాను. ఇప్పుడు మనది చాలా పేద దేశం, ఇప్పటికి కూడా 182 అసంఘటిత రంగంలో ఉన్నారు, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు, రేపు ఎక్కడ ఆదాయం వస్తుందో తెలియని వాళ్ళు. మరీ దుర్భర దారిద్ర్యం లేకపోయినా, తినడానికి లేని పరిస్థితి లేకపోయినా కూడా అంతకుమించి పెద్దగా గౌరవప్రదమైన జీవితం లేదు చాలామందికి. అలాంటి సమాజంలో రాజకీయ పార్టీలు తాత్కాలికమైన అవసరాల తీర్చడం మీద కొంత దృష్టి పెట్టకపోతే అసలు రాజకీయం నడవదు. ఇతర దేశాల్లో కూడా, డబ్బున్న దేశాల్లో కూడా, ఇప్పుడు నిన్న ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది, జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అక్కడ విద్యార్థులకి ఆ లోన్స్ వేవ్ చేశాడు. సుప్రీంకోర్టు కాదని చెప్పి అన్నా కూడా ఏదో రకంగా కొన్ని మార్గం వరకు కొంతమందికి లోన్ వేవ్ చేశారు. సంక్షేమమే కదా అది. అంచేత సంపన్న దేశాల్లో కూడా ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి, వాళ్ళ ఓటుని రాబట్టాలి. మరి ఎన్నికల కోసం అని చెప్పని మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ప్రజల మద్దతును స్వీకరించాలి, ఒక ప్రజలు సమీకరించాలని చెప్పంటే ఎంతో కొంత సంక్షేమం అంటే తాత్కాలిక అవసరాలు తెచ్చడం అవసరం. పరిపాలనలో మౌలికమైనటువంటి సంఘర్షణ, తాత్కాలికమైన ప్రయోజనాలు, వెంటనే సుఖాన్ని సంతోషాన్ని కలగజేసేవి దీర్ఘకాలిక అభివృద్ధి. అది కుటుంబంలో సమస్య ఉన్నది, ఒక కంపెనీలో సమస్య ఉంటుంది, ఒక దేశంలో సమస్య ఉంటుంది. మన కుటుంబాల్లో కూడా పిల్లలు ఉన్నారు, 180 మంది పిల్లలు బాగా కష్టపడడమో, చదువుకోవటమో, సమయానికి పడుకోవటమో అట్లా ఉండదు, లేకపోతే క్రమబద్ధంగా తింటాం ఆహారం ఉండదు. వాళ్ళకేదో జంక్ ఫుడ్స్ తింటాం సరదాగా అనిపిస్తుంది, సహజం. మనందరం ఆ పని చేసాం, చిన్నప్పటికీ ఆ పని చేసిన వాళ్ళం మనంతా కూడా. అలాగే సకాలం నిద్రపోకుండా టీవీలో ఏదో సినిమా వస్తుందనో లేకపోతే కంప్యూటర్ గేమ్స్ ఉన్నాయని చెప్పనో నిద్రాభంగం అవుతుంది. మరి బయటికి వెళ్ళి ఆడుకోకుండా, దేహదారుఢ్యం పెరగకుండా ఏదో వ్యసనానికి బానిసలైపోతారు, ఇండోర్ గేమ్స్కో లేకపోతే దానికో. లేకపోతే అసలు విద్య అనేది పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. అందుకని తాత్కాలిక సుఖాన్ని కోరుతున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, నాన్న అది అవసరం ఇది కూడా అవసరము, రెండు బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. అయినా కూడా చాలా సందర్భాల్లో పిల్లలు ఎదురు తిరుగుతారు. పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ అనుభవం ఉంది కదా. డెఫినెట్గా ఉంటుంది. మీరు ప్రేమించిన బిడ్డలు, మీ జన్యువులు పంచుకున్న వాళ్ళు, మీ మీద పూర్తిగా వాళ్ళకి భరోసా నమ్మకం ఉన్నాయి, అయినా కూడా సంఘర్షణ ఉంటుంది. అలాంటిది ఓ ప్రభుత్వంలో మన ముఖమొహం తెలియని వాళ్ళు, జన్యు సంబంధం లేదు, మనమేమి ప్రేమించట్లా వాళ్ళని, ఓటేసి వాళ్ళని కూర్చోబెట్టాం, ఓటు కోరి అక్కడ కూర్చున్నారు, మన పనులు వాళ్ళకి ఇస్తున్నాము. మరి తాత్కాలికమైన ప్రయోజనాలు, దీర్ఘకాలిక భవిష్యత్తు, ఖచ్చితంగా సంఘర్షణ ఉంటుంది. ఎందుకంటే దీర్ఘకాలిక భవిష్యత్తు కోసం కొంత తాత్కాలికమైన సుఖాన్ని త్యాగం చేయడం అవసరం. కుటుంబంలో కొంచెం సాధ్యం, ఇబ్బందులు ఉన్నా కూడా ఈ పెరిగిన కొద్దీ చాలా కష్టం అవుతుంది. సరే, ఈ కుటుంబం వేసుకొచ్చేటప్పటికి తల్లిదండ్రుల బాధ్యత, మీరు అన్నట్టు రిలేషన్ ఉంటుంది కాబట్టి, రక్త రిలేషన్ ఉంటుంది కాబట్టి, నమ్మకం ఎన్ని ఉంటాయి కాబట్టి. బట్ ఈ ప్రభుత్వాలకు వచ్చేటప్పటికి అలా అనిపిస్తుందా మీకు, అంత బాధ్యతగా వ్యవహరిస్తుంది? అందుకని ఇప్పుడు మీలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎంత గొప్ప నాయకత్వం అన్నది, నాయకత్వానికి ఆ చాతుర్యం కావాలి. మీరు తాత్కాలికమైన సంక్షోభాన్ని విస్మరిస్తే, పేద దేశంలో ఇప్పుడు ఇవాళ కష్టంలో ఉంటే
ఈవేళ తిండికి లేకపోతే ఈవేళ ఇబ్బందుల్లో ఉంటే ఎంతో కొంత పట్టించుకోకుండా దేశం గురించి మాట్లాడితే ఉపయోగం లేదు కదా. కాబట్టి ఈవేళ అవసరాలు తీరుస్తూనే దాని మీదే పూర్తిగా దృష్టి పెట్టడం కాకుండా రేపటి భవిష్యత్తుకి బాటలు వేయాలి. రెండింటిని కలిపి వాళ్ళని ఒప్పించగలగాలి, సమాజాన్ని అన్ని వర్గాలను ఒప్పించగలగాలి. అది ఒకటి నాయకత్వం. రెండోది, ప్రజలకి పాలన ఎంత చేరువుగా ఉంటే అంతగా దీర్ఘకాల భవిష్యత్తు మీద మనకి దృష్టి ఉంటుంది. ఎందుకంటే నా పన్ను డబ్బులు ఎక్కడికి పోతున్నా నాకు స్పష్టంగా అర్థమైతే నాకు తాయలం పెట్టడం కంటే నా అవసరాలు తీరడం ముఖ్యంగా ఉంటుంది. నేను ఎప్పుడు ఉదాహరణ ఇస్తుంటాను. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాం. నెల అపార్ట్మెంటు మేమంతా కలిసి మీలాంటి వాళ్ళని, మంచి వాళ్ళని, నమ్మకం ఉన్న వాళ్ళని ఒక మేనేజింగ్ కమిటీకి ఏర్పాటు చేసుకున్నాం. నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. నేను వాళ్ళ నుంచి నెలకు 200 రూపాయలు ఇవ్వాలని ఆశించట్లా. లిఫ్ట్ పని చేయకపోగానే నాకు అర్థమైపోతుంది ఈ డబ్బు వెళ్ళింది లిఫ్ట్ పని చేయడం కోసం. అది పని చేయకపోతే నాకు ఇబ్బంది, మా తల్లిదండ్రులకు ఇబ్బంది. సర్వీస్ కోరుకు అదేంటో నాకు అర్థమవుతుంది. ఆ పని జరగకపోతే నష్టం నాకు స్పష్టంగా తెలుస్తుంది. దీనిలో భారత్ మాత గందరగోళం లేదు. చాలా స్పష్టంగా నాకు, నా కుటుంబానికి నష్టం అంటే నాకు తెలుస్తుంది. అప్పుడేమవుతుందంటే తాత్కాలికం కాకుండా ఇప్పుడు వాచ్ అండ్ వార్డ్ లేకపోతే, సరిగ్గా పార్కింగ్ సరిగ్గా లేకపోతే, ఇంట్లోకి నీళ్లు రాకపోతే నాకు ఎంత నష్టం అవుతుందో నాకు అర్థమవుతుంది. ఇదే కేంద్రీకరించిన పాలనలో నాకు అర్థం కాని దూరంగా నిర్ణయం జరుగుతున్నప్పుడు నేను కట్టే పన్నుల డబ్బుకి నా జరిగే పనులకి మధ్య సంబంధం లేదు. నేను కొంత త్యాగం చేసినా కూడా తాత్కాలికమైన సుఖాన్ని, ఈ పని జరుగుతున్న నమ్మకం నాకు లేదు. కాబట్టి ఈ రెండు, ఒకటి నాయకత్వం, ఎంత బలమైన, ఎంత చాతుర్యం ఉన్నా, విశ్వసనీయత ఉన్న, దూరదృష్టం నాయకత్వం ఉంది, అలాంటి వాళ్ళని పెంచే ప్రయత్నం జరిగిందా లేదా. రెండు, అధికారం ఎంత చేరువుగా ప్రజలకు ఉండదు అర్థం కావటం కోసం, అప్పుడు ప్రజాస్వామ్యం బోధపడుతుంది. ఈ రెండు చేస్తే ఖచ్చితంగా మనం చేయగలం. ఈ రెండు కష్టమైతే తాత్కాలికమైన దీనికి పడిపోతారు ప్రభుత్వాలు. మరి ఉన్న కొద్దికి దేశ భవిష్యత్తు చాలా కష్టంలో అవపడుతుంది. సార్, ఒకటి ఏంటంటే మీలాంటి వాళ్ళ దగ్గర నేను చాలా కాలం నుంచి అడగాలని క్వశ్చన్. ఇప్పుడు మనకు ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే జీడిపి, తలసరి ఆదాయం ఇవే చెప్తున్నాయి. హ్యూమన్ ఇండెక్స్ చూస్తే హ్యూమన్ ఇండెక్స్లో 132 ప్లేస్ ఉంది మన భారతదేశం. శ్రీలంకను వెనకబడి ఉన్నాం. శ్రీలంకలో 73 ఉన్నట్టుంది. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చేటప్పటికి ఉన్న రాష్ట్రాల్లో 25వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, 23, 22లో తెలంగాణ ఉంది. మీరైతే దేన్ని తీసుకుంటారు? హ్యూమన్ ఇండెక్స్ని తీసుకుంటారా లేదా ఈ జీడిపి లెక్కని? ఏ ఒక్కటి కాదు. ఏంటంటే జీడిపి అన్నది మీరు అన్నట్టుగా అది ఒక్కటే చాలదు, కానీ అది లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. జీడిపి అన్నది ఒక అంకె అన్నింటినీ కల్పిస్తుంది. జీడిపి అంటే మీకు సంపద ఉంటే రోడ్లు వేయచ్చు, సంపద ఉంటే ఆరోగ్యం బాగు చేయొచ్చు, సంపద ఉంటే విద్యను బాగు చేయొచ్చు, సంపద ఉంటే జీవన ప్రమాణాలు పెంచవచ్చు. కానీ జీడిపి ఒక్క అంకెనే తీసుకుంటే సరిపోదు. ఉదాహరణకి గమ్మత్ ఏంటంటే జీడిపిలో ఇప్పుడు మీరు టొబాకో పండించే ప్రాంతంలో మీరు పెరిగారు, బాగా చుట్టలు తాగి లేకపోతే సిగరెట్లు తాగామనుకోండి, జీడిపి పెరుగుతుంది. ఏమవుతుంది? ముందు పొగాకు ఉత్పత్తి చేయాలి, పొగాకు నుంచి సిగరెట్లు తయారు చేయాలి, ఆ సిగరెట్ మన దగ్గర తీసుకొచ్చి అమ్మాలి, మనం సిగరెట్లకి జబ్బులు తెచ్చుకోవాలి, జబ్బులు తెచ్చుకుంటే డాక్టర్లు కావాలి, నష్టమే మనకి. కానీ జీడిపి పెరుగుతుంది. ఒక యాక్సిడెంట్ ఏందనుకోండి, జరిగేది జన నష్టము, లేకపోతే గాయపడతాము, వెహికల్ నాశనం అవుతుంది. కానీ జీడిపి పెరుగుతుంది. ఇందులో ఇంకో వెహికల్ కావాలా, గాయపడితే నాకు డాక్టర్ కావాలా, చనిపోతే ఫ్యూనరల్ సర్వీస్ వెంటనే కావాలా. కాబట్టి ఒక జీడిపినే ప్రమాణంగా తీసుకోవడం కూడా సరైనది కాదు. ఆ నెంబర్ చాలా ముఖ్యం. ఆ జీడిపిని లెక్క చేయనని చెప్పంటే అది మూర్ఖత్వం అవుతుంది. కానీ అదే సర్వస్ అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. కాబట్టి జీడిపితో పాటు ఆ అంకె అవసరం, దానిలో నాకు ఏమాత్రం సందేహం లేదు. దాంతోపాటు రెండు మౌలికమైన విషయాలు చూడాలి. విద్య ఏ మేరకు ప్రతి బిడ్డకి అందుతుంది. ఎందుకంటే విద్య ఒక్కటే సమాజంలో అందరికీ అవకాశాలను ఇచ్చేది. ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా. విద్య అంటే ఊరికే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టుగా స్కూళ్ళకి పంపించాము, ఫ్రీగా చదివిస్తున్నాము, కేజీ టు పీజీ, ఇదంతా దొంగ మాటలు. మంచి ప్రమాణాల విద్య, ఆ బుద్ధి వికసించే విద్య, పనికొచ్చే విద్య, నైపుణ్యాన్ని ఇచ్చే విద్య, రేపు సంపద సృష్టిలో పాల్పంచుకునే విద్య ప్రతి ఒక్కళ్ళకి అందితే అప్పుడే సమాజం సురక్షితంగా ఉంటుంది. ఆరోగ్యం ఏ మేరకు జేబులో ఖర్చు లేకుండా మంచి ప్రమాణాలు అందుతుంది. అది లేకపోతే ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కూడా జీవన ప్రమాణం తగ్గిపోతుంది, నొప్పితోనే బతకాల్సి వస్తుంది, ఉత్పాదకత తగ్గిపోతుంది, ఆదాయం కూడా పడిపోతుంది, చాలామంది బెదరవుతారు. కాబట్టి జీడిపితో పాటు ఒక పక్కన విద్య, ఆరోగ్యం, రెండోది మౌలిక సదుపాయాలు, కనీసం మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, వరద నీళ్లు రాకుండా ఉండటం, దోమల నివారణ, ఇలాంటివి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాగా వస్తుంది, జీడిపిలో వచ్చేస్తుంది. రోడ్లు కానీ, రవాణా కానీ, లేకపోతే పోర్టులు కానీ, విద్యుత్ కానీ వచ్చేస్తుంది. దాని గురించి మాట్లాడట్లా.
కాబట్టి ఈ రెండు కనుక లేకపోయినట్టయితే దీంతోపాటు సమాజంలో డబ్బుతో సంబంధం లేకుండా ఒక సౌహార్ద వాతావరణం, ఈ కులానికి ఆ కులానికి మధ్య సంఘర్షణ, ఈ మతానికి ఆ మతానికి సంఘర్షణ, ఈ భాషకి ఆ భాషకి, ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంఘర్షణ, బయటికి వెళ్తే ఏమవుతుందో తెలియదు, అభద్రత, జీవితం నరకం అవుతుంది. కాబట్టి జీడిపి ఖచ్చితంగా అవసరము. దాంతోపాటు విద్య, ఆరోగ్యం, దాంతోపాటు మౌలిక అవసరాలు రోజువారీగా ఉండే నిత్య దివసాలు తీరటము, సమాజంలో ఒక ప్రశాంత వాతావరణం, ఆనందమయ వాతావరణం ఉంటాం, దానిలో ప్రకృతిని కాపాడుకోవటంతో సహా ఈ సమగ్రంగా ఆలోచించాలి తప్ప జీడిపియా వేరే దానిలో పొరపాటు, ఇది కావాలి అది కావాలి.